హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కిచెన్. ఇదిగోండి ఈ అనెరోబిక్ బీన్స్ అనేసి నేను మొన్న వీడియో కూడా చేశానండి. అందరు కూడా కామెంట్లు అడిగారు, కామెంట్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి ఎక్కడ దొరుకుతాయి, మేము కూడా కొనుక్కుంటామని. మాకు చెప్పాను కదండి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారని. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నానండి. నేను 1 or 2 days లో నేను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కనుక్కున్న తర్వాత వీడియో పెడతానండి. అయితే నన్ను మళ్ళీ వీడియోలో అడుగుతున్నారండి ఏమనంటే, మీరు ఆల్రెడీ ఈ పిన్స్ లో చేస్తున్నారు కదండి, ఆ డీకంపోజ్ అయిన తర్వాత ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. అందుకని తెచ్చానండి. ఇది టోటల్ గా కంపోస్ట్ అయితే ఇంకా అవ్వలేదు, ఒక 40 days అయింది ఇప్పుడు మనం స్టార్ట్ చేసి. ఇదేమో మొన్న ఒక 1 week నుంచి స్టార్ట్ చేశానండి. దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయింది ఇది. అయితే ఇదిగోండి ఇక్కడ ట్యాప్ ఉంది కదా, కనిపిస్తుంది కదా ట్యాప్. ఈ ట్యాప్ నుంచి మాత్రం నేను ఒక 2 times అయితే 15 days ఒకసారి వాటర్ తీస్తున్నానండి. దాన్ని కంపోస్ట్ టీ అంటారండి. 1 liter వచ్చినాయి. నేను 1:20 రేషియోలో వాటర్ లో ఇచ్చేసి మొక్కలకి ఇచ్చాను. చాలా చాలా రిజల్ట్ కనబడిందండి. నేను ఇలా ఇవ్వడం అయితే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు కూడా ఇప్పటిదాకా నేను చేసిన ప్రాసెస్ ఏంటి అంటే, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మట్టిలో వేసేసి మళ్ళీ దాని తర్వాత దాని మీద కిచెన్ వేస్ట్ వేసేసి మట్టి ఇలా నేను ప్రాసెస్ చేసుకుని ఒక 2 months అలా అయిన తర్వాత నేను మొక్కలకి ఇస్తా ఉండేదాన్ని. ఇది ఫస్ట్ టైం అండి. అంటే ఏంటి, వితౌట్ సాయిల్ నేను వాళ్ళు ఇచ్చినటువంటి బిన్స్ లో వేస్తూ, అంటే ఇది ఇంకా టోటల్ గా అయితే నాకు కంపోస్ట్ అవ్వలేదు, నేను చూపిస్తాను. కానీ దీని నుంచి వచ్చినటువంటి కంపోస్ట్ టీ ఏదైతే ఉందో అది మాత్రం నాకు చాలా చాలా రిజల్ట్ కనిపించిందండి. దానివల్ల ఇదిగో ఈ స్టేజ్ లో ఉంది. నాకేం ఇబ్బంది లేదు, నాకైతే పురుగులు కూడా ఏమీ లేవు. అంటే నేను మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ మన కంపోస్ట్. ఇదిగోండి ఇలా మజ్జిగ, పుల్లటి మజ్జిగ అయితే నేను పోస్తున్నానండి. పుల్లటి మజ్జిగ ఇదిగోండి, కొంచెం చిక్కగానే ఉన్నాయి, కనబడుతున్నాయా మీకు? ఇదిగో చిక్కగానే ఉన్నాయి. ఇదిగోండి ఇవైతే మాత్రం పోస్తానే ఉంటున్నా నేను. మరి అందువల్ల కానీ ఏమైనా కానీ నాకైతే పురుగులు రావట్లేదండి మజ్జిగ వల్లనైనా. నేను ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ అయినాక ఇంకా క్లియర్గా చెప్పగలను. ఇప్పటి వరకైనా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నాకైతే ఎటువంటి వాసన రాలేదండి. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నేనైతే హ్యాపీగా చెప్పగలను. రిజల్ట్ అయితే చూసాను ఈ కంపోస్ట్ టీ నుంచి అయితే మాత్రం. ఇది చూద్దాం, ఇప్పటికి 40 days అయింది, మరి ఇంకా 1 month పడుతుందా, టోటల్ గా 3 months కి కంపోస్ట్ అవుతుందా అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసే చెప్పగలనండి. ఓకేనా, రైట్. ఇదైతే మాత్రం 40 days ఇలా ఉంది. నేను దగ్గరలో ఉన్నాను, చూసారా? చూడండి, నాకైతే ఎటువంటి పురుగులు లేవండి, మట్టి లేదు, ఏమీ లేదు. ఏదంటే అది వేసేస్తున్నా. అంటే ఏంటి, ఉడకబెట్టినవి ఆయిల్లో వేయించినవి తప్ప పచ్చివన్నీ కూడా నేను వేసేస్తున్నానండి. మనకి కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో. ఇది ఇంకో బిన్ కదండి, ఇదిగోండి ఇది ఇంకో బిన్ అండి. మీకు వీడియో చేసి పెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఇది ఇంకొకటి. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి నా దగ్గర ఒక 2 days నుంచి కలెక్ట్ చేసినటువంటి కిచెన్ వేస్ట్ ఉందండి. అంటే మినప్పొట్టు ఉంది దీంట్లో, అలాగే ఎగ్ షెల్స్ ఉన్నాయండి, తర్వాత ఉల్లిపాయ పొట్టు ఉందండి అండి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఉన్నాయి. మరి దీంట్లో అయినా వేయొచ్చు నేను, ఎందుకంటే ఇది అడుక్కెళ్ళింది కాబట్టి, లేదా దాంట్లో అయినా వేయొచ్చు. ఇది 1 week బ్యాక్ దీన్ని మూసేశాను అనమాట. రోజు వేస్తూ 1 week నుంచి ఆపేశాను. ఇది ఇప్పుడు 1 week చూసేటప్పటికి ఇది లోపలికి వెళ్ళిపోయింది. నాకైతే దీంట్లో వేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సరే, నేనైతే దీంట్లో వేస్తున్నానండి, దాంట్లో వేయట్లేదు. ఇది ఒక్కసారి ఎప్పటికప్పుడు ఇక వేయొద్దు, నిండిపోయింది అనుకుంటానండి, అది ఈ కంపోస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతానే ఉంటుంది. సరే, మళ్ళీ వేస్తున్నానండి దీంట్లోనే. నేను ఈసారి నుంచి ఇక వేయడం ఆపేస్తానండి నేను, ఎందుకంటే మనకి అవ్వాలి కదా కంపోస్ట్. ఓకేనా, చేయి పెట్టొచ్చు అండి. ఎందుకు చేయి పెట్టొచ్చు అంటే, ఇప్పుడే మనం వేస్తుంది, ఏం కాదు. అడుగున్న దాంట్లో అయితే చేయి పెట్టలేను, కానీ నేను దీంట్లో చేయి పెట్టొచ్చు మనం, నో ప్రాబ్లం. ఓకేనా, కొంచెం మజ్జిగ దీంట్లో కూడా వేద్దాం. మజ్జిగ మొదలుపెట్టేస్తా అండి. మళ్ళీ చూద్దాం ఒక 1 week తర్వాత. ఇదండి మన కథ. సరే, కంపోస్ట్ నీళ్ళు ఏమైనా అయినాయా లేదో చూద్దామండి. ఇదిగోండి ట్యాప్ కనబడుతుంది కదండి, ఇది ఖాళీ మగ్గే. ఓకేనా, చూద్దాం. ఇదిగోండి మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, చూడగలుగుతున్నారా మీరు? ఇదిగోండి, ఓకేనా. ఇవి ఏం స్మెల్ వస్తున్నాయంటే అండి, మనకి మనం పేడ కల్లాపు కొడతాంగా, పేడ కల్లాపు కొట్టినప్పుడు మనకి పేడ కలిపేసి వాటర్లో అలా చల్లేటప్పుడు వచ్చేటటువంటి స్మెల్ వస్తుందండి. పేడ వాసన కూడా కాదు, పేడ కల్లాపు చల్లేటప్పుడు వాసన ఏదైతే ఉందో అది వస్తుంది. మనకు అది భరించలేనట్టే ఉండదు, అందరం అలవాటైందేగా. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇప్పటికైతే 1/4 మగ్గు వచ్చినాయి.
మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను, లేదా నేను చేసిన ప్రయాసం అంతా వృధా అయిపోతుంది. ఇది 3rd టైం అండి నేను తీయడం. ఫస్ట్ టైం 15 days తీసాను, తర్వాత 15 days తీసానండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక 10 days తీస్తాను. ఇది 3rd టైం అనమాట. అంటే మనకి కంపోస్ట్ అయ్యేలోగల నేను అనుకోవడం ఒక 4-5 times తీసుకుంటామండి. నాకు చాలా రిజల్ట్ కనిపించిందండి. ఎందుకంటే రిజల్ట్ కనిపించకపోతే కాన్ఫిడెంట్ గా మనం చెప్పలేము. మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మన ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఇదిగోండి ఇంకా వస్తానే ఉన్నాయి, మీకు కనపడుతున్నాయని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఈ వాటర్ ఇలా తీసేసుకుంటున్నాం కాబట్టి మనకి లోపల పురుగు ఏం ఉండట్లేదు అనుకుంటున్నాను నేను. అదేనేమో రీజను. నా చుట్టూరు అయితే ఈగలు ముసురుతున్నాయండి. ఇదిగోండి వాటర్ కనబడుతున్నాయిగా, సన్నగా వస్తుందండి ఇక దార. హాఫ్ మగ్ అయితే నిండిపోయింది. ఇదిగోండి హాఫ్ మగ్గు. సేమ్ మన కలర్ కూడా మనం పేడ కలర్ చల్లితే ఎలా ఉంటుందండి కలర్, అలాగే ఉందండి మగ్గులో. నాకైతే సిస్టమ్ నచ్చిందండి. నాకు ఒక ఐడియా ఏమొస్తుందంటే అసలు మనం ఎందుకు చేసుకోకూడదు, మన దగ్గర పెరుగు బకెట్లు ఉంటాయి, మనం వాటి ద్వారా చేయొచ్చేమో ఇలా ట్యాప్ కొనుక్కొచ్చేసి అనేసి ఒక ఐడియా ఉంది. మనం ఎవరినో కనుక్కొని ఇవి ఎలా దొరికినాయి అని అడిగే కన్నా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఒక ట్యాప్ ఇలాంటిది 100 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. దాన్ని తీసుకొచ్చేసి ఒక హోల్ చేసేసి చూద్దాం అనుకుంటున్నానండి నేను. అయిపోవచ్చినాయి ఈసారి సగమే వచ్చినాయి అండి. అంటే మనం 10 daysకే తీసుకున్నాముగా. అంటే నేను దీంట్లో పొట్టు ఉంటుంది కదండి, పొట్టు మినపప్పు కడిగినప్పుడు ఆ పొట్టు వేస్తుంటాము. దాంట్లో కూడా వాటర్ ఉంటాయి కదా, బియ్యం కడిగిన వాటర్ కూడా చిలకరిస్తే సరిపోతుంది. నేను ఎక్కువ అయితే పుల్లటి మజ్జిగ పోసానండి. మా ఇంట్లో మేము మీగడ తీసేసి మజ్జిగ చేస్తామండి వెన్న కోసం అనేసి. దీన్ని అట్టి పెడతాను, బాగా పులిసిపోయి ఉంటాయి, చిక్కగానే ఉంటాయండి. నేనేమి మరి పల్చటి మజ్జిగ చిలకరించానని చెప్పట్లేదు, నేను చిక్కటియే పోసాను. ఏదేమైనప్పటికీ నాకైతే పురుగులు అయితే రాలేదండి, అది మాత్రం వండర్. నేను ఫస్ట్ అయితే ఈ బిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేశాను, పురుగులు వస్తాయి కదండి, అలాగే మీరు కిచెన్ కంపోస్ట్ టీ అంటున్నారు, అవి భరించలేనంత వాసన వస్తాయి కదండి అన్నా నేను. కానీ లేదండి, 15 days వరకు అయితే నేను వాటర్ అయితే నేను కలెక్ట్ చేయలేదు ఈ కిచెన్ కంపోస్ట్ టీ. దీనికైతే ఎటువంటి పురుగులు లేవు. ఇది కనిపిస్తుందా హోలు, ఇదిగోండి. అంటే మరీ పైదాకా వేసేసానేమో, ఇదిగోండి ఇలా ఉంది. ఇక ఆపేస్తాలండి, ఈగలు మోసుడుతున్నాయి. సర్లేండి, ఈగలతో ప్రాబ్లం ఏముందిలే, మనకి వీటిలో మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి వాటర్ వచ్చినాయి కదా కిచెన్ వేస్ట్ నుంచి, ఇబ్బంది ఏం లేదులే. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. ఇక చుక్క చుక్క పడుతున్నాయి, ఇంకా పడనిద్దాం ఆ చుక్కలు కూడా. మగ్గుకు 3/4 వచ్చినాయండి నాకైతే. ఓకే అండి, ఇది మన వీడియో ఇవాళ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. నేనైతే కనుక్కొని చెప్తానండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది. అదే పనిలో ఉన్నాను. దానికన్నా ముందు అసలు ఈ ట్యాప్స్ కొనుక్కొచ్చేసి అసలు మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.